ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన గేమ్ చేంజర్ అప్డేట్ రానే వచ్చింది. గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ సెప్టెంబర్లోనే అంటూ మేకర్స్ ఒక పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ చూసిన మెగా ఫ్యాన్స్ ఒళ్ళు పులకరించగా యాంటీ ఫ్యాన్స్ గుండెలు అదిరిపోయాయి. దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఇది చూడడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చేసిన ఒక పాటలోని డాన్సింగ్ స్టెప్లా అనిపించవచ్చు. కానీ పర్టిక్యులర్గా చూస్తే ఆయన తలకు చుట్టుకున్న పాగాలోనే అసలు విశేషం ఉంది. ఆయన తలకు చుట్టుకున్న రెడ్ టవల్ ఆషామాషి రెడ్ టవల్ కాదు. 2024 జనరల్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే శాసించిన రెడ్ టవల్ అది. ఈ రెడ్ టవల్ జనసేన పొలిటికల్ పార్టీకి సంబంధించిన ప్రత్యేక సింబల్ లాంటిదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈ రెడ్ టవల్ వేసుకునే ఎన్నికల ప్రచారం నిర్వహించి 100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యే స్థానాలను 2 ఎంపీ స్థానాలను గెలుచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆ రెడ్ టవల్ను పవన్ కళ్యాణ్ గారు మొదటిగా గబ్బర్ సింగ్ చిత్రంలో వేసుకోవడం మనం చూసాం. మళ్ళీ ఇంతకాలానికి అబ్బాయి రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రానికి గాను రెడ్ టవల్తో కనబడ్డారు. అది మెగా ఫ్యాన్స్ యొక్క అసలు సిసలో ఆనందం. సరిగ్గా ఇక్కడే మెగా ఫ్యాన్స్ కమ్ జన సైనికులు మరొక విషయాన్ని కూడా యాంటిసిపేట్ చేస్తున్నారు. బాబాయ్ రెడ్ టవల్తో రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తే అదే స్థాయి సంచలనాన్ని అబ్బాయి రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేయడం ద్వారా సృష్టిస్తారని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా తమన్ సంగీత దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ గేమ్ చేంజర్ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు.